దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, మనం బైబిల్ ఇంగ్లీష్లో చదివేటప్పుడు ఏ ట్రాన్స్లేషన్ బైబిల్ చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది. మనం బైబిల్ ఇంగ్లీష్లో చదివేటప్పుడు ఏ ట్రాన్స్లేషన్ బైబిల్ మనం చదివితే ఈజీగా అర్థమవుతుంది. మనందరికీ తెలుసు, పాత నిబంధన హిబ్రూ భాషలో రాయబడింది, కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. ఒరిజినల్గా రాయబడిన లాంగ్వేజెస్లో ఉంటే అందరూ చదవలేరనే ఉద్దేశంతో వారి వారి లాంగ్వేజెస్లో తర్జుమా చేయడం జరిగింది. సో అలాగే ఇంగ్లీష్లోకి తెలుగులోకి కూడా ట్రాన్స్లేట్ చేయబడింది. ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన బైబిల్లో మనం చదివేటప్పుడు, కొన్ని బైబిల్ చదివేటప్పుడు అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఏ ట్రాన్స్లేషన్ బైబిల్ చదివితే మనకి ఈజీగా ఉంటుందో ఈరోజు మనం మాట్లాడుకుందాం. ట్రాన్స్లేట్ చేయబడిన బైబిల్లో, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయబడిన బైబిల్స్లో 3 కేటగిరీలుగా మనం చూసినట్లయితే లిటరల్ ట్రాన్స్లేషన్ అని ఉంది, మోడర్న్ ట్రాన్స్లేషన్, పారాఫ్రేజ్ ట్రాన్స్లేషన్. ఈ 3 ట్రాన్స్లేషన్లుగా విభజించినట్లయితే లిటరల్ ట్రాన్స్లేషన్లు సాహిత్యపరమైన తర్జుమా అంటారు. అంటే ప్రతి వర్డ్ టు వర్డ్ వాళ్ళు ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఈ లిటరల్ ట్రాన్స్లేషన్లో భాష మీద పట్టు ఉన్న వాళ్ళు చదివినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. భాష మీద పట్టు లేని వాళ్ళు చదివినప్పుడు కొంచెం అర్థం చేసుకోవడం, ఆ పదాలు గ్రహించడం, ఆ పదాల యొక్క అర్థం తెలియకపోవడం వల్ల అర్థం చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ లిటరల్ ట్రాన్స్లేషన్ తర్జుమా కిందికి వచ్చిన బైబిల్స్ ఏమేమి ఉంటాయంటే కింగ్ జేమ్స్ వర్షన్, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్, న్యూ అమెరికన్ స్టాండర్డ్ వర్షన్, లిటరల్ స్టాండర్డ్ వర్షన్, లెగసీ స్టాండర్డ్ వర్షన్. ఈ ట్రాన్స్లేషన్స్ అన్నీ లిటరల్ ట్రాన్స్లేషన్ కిందకి వస్తుంది. ఇవి కొంచెం అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్ మీద పట్టు లేని వారికి లేదా మొదటిసారి చదివే వారికి అర్థం చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది ఎవరికైతే భాష మీద పట్టు ఉందో వాళ్ళకి ఈజీగా ఉంటుంది, వాళ్ళు చదివినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అదే రీతిగా ఇంకొకటి చూసినట్లయితే మోడర్న్ ట్రాన్స్లేషన్ లేదా డైనమిక్ ట్రాన్స్లేషన్ అంటారు. సో ఇది ఆధునిక తర్జుమా. ఆధునిక భాషలో మనం మాట్లాడే లాంగ్వేజెస్, మనం రెగ్యులర్గా మాట్లాడే భాషల్లో ఇది మనకు ట్రాన్స్లేట్ చేయబడింది. సో ఈ భాషలో చూసినట్లయితే ఎవరైనా ఈజీగా నార్మల్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, మనం జనరల్గా కంటెంపరీ లాంగ్వేజ్ యూజ్ చేసే వాళ్ళు, సో ఎవరు చదివినా ఈజీగా అర్థం చేసుకోవడానికి అనుగుగా ఉంటుంది. సో దాంట్లో చూసినట్లయితే గుడ్ న్యూస్ బైబుల్, న్యూ ఇంటర్నేషనల్ బైబుల్, కంటెంపరీ బైబుల్, ఇవి చూసినట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంటుంది. సో ఈ లాంగ్వేజెస్ మనకి ఈజీగా అర్థమవుతుంది. అలాగే న్యూ ట్రాన్స్లేషన్, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఈ బైబిల్స్ చదివినప్పుడు ఈజీగా ఎవరికైనా అర్థమవుతుంటుంది. అదే రీతిగా ఇంకో ట్రాన్స్లేషన్ చూసినట్లయితే పారాఫ్రేజ్ ట్రాన్స్లేషన్. పారాఫ్రేజ్ ట్రాన్స్లేషన్ అంటే అభిప్రాయం వ్యక్తీకరణ లేదా అభిప్రాయం చెప్పబడడం లేదా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ వాక్యాన్ని క్లియర్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసిన ట్రాన్స్లేషన్స్. దాంట్లో చూసినట్లయితే మనకి ద మెసేజ్ ద లివింగ్ బైబుల్, ఇవి చూసినట్లయితే ఇంకా మనకి డీటెయిల్గా మనకి అర్థమవుతుంటుంది. మనకు రాయబడిన వర్సెస్ కూడా క్లియర్గా మనకు అర్థమయ్యే రీతిగా రాయబడి ఉంటుంది. ఈ 3 ట్రాన్స్లేషన్లు మనకు తెలుసు. సో ఈ 3 ట్రాన్స్లేషన్లో మనం ఇంగ్లీష్ మీద ఉన్న పట్టును బట్టి లేదా మనకి ఇంకా ఎక్కువ అర్థం కావాలనుకున్నప్పుడు ఈ పారాఫ్రేజ్ ట్రాన్స్లేషన్ మనం వాడుకోవచ్చు. లేదా ఫస్ట్ టైం చదివే వాళ్ళకి కానీ, ఇంగ్లీష్ మీద పట్టు లేని వాళ్ళకి కానీ, వాళ్ళకి మోడర్న్ ట్రాన్స్లేషన్ బైబిల్ అయితే ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో మనకున్న పట్టును బట్టి మనం ఏ బైబిల్ చదివితే మనకి ఈజీగా అర్థమవుతుందో మనం నిర్ణయించుకొని దాన్ని బట్టి మనం చదివితే మనకి ఈజీగా ఉపయోగపడుతుంది, అర్థమవుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.